హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. లాస్ట్ సెషన్లో మనము స్ట్రైట్ లైన్స్ చాప్టర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో కొన్ని అవుట్లైన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అవుట్లైన్స్ ఏంటంటే మరొకసారి చెప్తున్నాను చూడండి. అయితే స్ట్రైట్ లైన్ అంటే ఏంటో చెప్పామండి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అని చెప్పిన తర్వాత స్లోప్ గురించి మాట్లాడామండి. స్లోప్ తర్వాత మనం ఏం మాట్లాడామంటే స్లోపు 2 పాయింట్స్ మధ్య స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మాట్లాడామండి. అయితే ఈ వీడియోలో మనము మిగిలిన కాన్సెప్ట్స్ అనేవి మనం మాట్లాడదామండి. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ మీ మైండ్లో ఉండాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. జేఈ మెయిన్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంసెట్కి ప్రిపేర్ అయినా, ఆంధ్ర అండ్ తెలంగాణ ఎంసెట్కి ప్రిపేర్ అయినా స్ట్రైట్ లైన్స్ నుంచి మినిమం ఎంసెట్కి అయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ కూడా 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ అనేవి మన మైండ్లో ఉంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనము చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ క్లియరెన్స్ అనేది మనకు ఫస్ట్ ఉంటే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి బిట్స్ అడిగినా మనం ప్రాక్టీస్ చేసిన కొలది మనకి అలవాటు అవుతుంది. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ మనము డిస్కస్ చేసిన తర్వాత కూడా మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. జేఈ మెయిన్స్కి ఎంసెట్కి మాకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి. అండ్ మీకు అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టి ఉంచుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే చూడండి, మనకి ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి మనము ఈరోజు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ ఫామ్ అండి. నార్మల్ ఫామ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో మనకి నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అండి. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్ అండి. అయితే ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, పి అంటే ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ వై అండి. ఎక్స్ వై యాక్సిస్లో నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఆ యొక్క స్ట్రైట్ లైన్ అనేది వైని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయడము జరిగిందండి. అయితే ఈ యొక్క స్ట్రైట్ లైన్ని మనం డ్రా చేసిన స్ట్రైట్ లైన్కి ఒక లైన్ అనేది పెర్పెండిక్యులర్గా డ్రా చేయడము జరుగుతుంది. పెర్పెండిక్యులర్గా అంటే ఆ యొక్క లైన్ ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ పెర్పెండిక్యులర్గా కాదు, ఆ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టుగా మనం ఒక లైన్ అనేది డ్రా చేయడము జరుగుతుంది. ఈ యొక్క పాయింట్ ఏ పాయింట్ అనుకుంటే ఈ యొక్క పాయింట్ సంథింగ్ పి పాయింట్ అనుకోండి. ఏ పాయింట్, పి పాయింట్ అంటే ఇక్కడ మనకి ఇలా ఇది థీటా కదండి. దీన్ని ఇక్కడ మనము ఏమని చెప్పామంటే ఆల్ఫా అంటే ఏంటండి, యాంగిల్ బిట్వీన్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్. ఈ యొక్క ఏ పి అంటే సంథింగ్ బి అనే పాయింట్ అనుకోండి. పి అంటే ఏంటంటే ఇక్కడ ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ మనం ఇక్కడ పి అని చెప్తామండి. అర్థమైందండి. దిస్ ఈజ్ ద నార్మ్ ఫామ్ అండి. నార్మ్ ఫామ్ అంటే ఏంటంటే మరొకసారి చెప్తున్నాను, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. దిస్ ఈజ్ ద నార్మ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ పారామెట్రిక్స్ అండి. పారామెట్రిక్ ఫామ్ అండి. అసలు పారామెట్రిక్ అంటే ఏంటంటే మనకి సపోజ్కి ఏదైనా ఒక ఈక్వేషన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి ఉంటాయండి. ఆ యొక్క రూట్స్ అనేది మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటంటే, మనం సపోజ్కి ఒక షాపింగ్ మాల్కి వెళ్తే మనకి ఆ షాపింగ్ చేసేవాడు ఏం చేస్తాడండి,
షాపింగ్ చేసేటప్పుడు మనకి సెల్లర్ మనకి ఏం చేస్తాడండి, సో మెనీ డ్రెస్సెస్ చూపెడతాడు, డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాడు కదండి. ఆ యొక్క డ్రెస్సెస్లో మనము సెలెక్ట్ చేసుకుని ఒక షర్టో ప్యాంటో మనం సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మనము ట్రైల్ వేసిన తర్వాత మనం సాటిస్ఫై అవుతే ఆ యొక్క డ్రెస్ని అనేది ప్యాక్ చేయమని ఆ యొక్క సెల్లర్కి అయితే చెప్తామండి. అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ ఉందండి, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ యొక్క స్ట్రైట్ లైన్ అనేది ఈ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి అందులో వేస్తే ఆ యొక్క ఈక్వేషన్ సాటిస్ఫై అయిందనుకోండి, దాన్ని మనం ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్తున్నాం. కొన్ని ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ అవుతాయి అంటే ఖచ్చితంగా ఈ పారామెట్రిక్ ఈక్వేషన్సే ఆ యొక్క ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఆ యొక్క మనకు అనేది సొల్యూషన్ అనేవి ఆ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ వల్ల మాత్రమే సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుందండి. అవి మనకి ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి. అయితే ఇప్పుడు అట్లాంటి పారామెట్రిక్స్ మనకి ఇక్కడ ఏం యూజ్ అవుతాయి అంటే సపోజ్కి నేను చూడండి ఎక్స్ వై అండి, నేను ఏం చేశానంటే ఒక లైన్ డ్రా చేశాను. ఈ యొక్క లైను మీద పాయింట్, ఆ లైన్ అనేది ఒక పాయింట్ గుండా పాస్ అవ్వాలండి. అది ఏ పాయింట్ అంటే H, K అండి, H, K. ఇక్కడ నుంచి నేను మరొక లైను డ్రా చేయడం జరిగిందండి. ఈ యొక్క యాంగిల్ ఎంతంటే థీటా. ఇక్కడ మరో పాయింట్ P అనే పాయింట్ ఉంది. దీని యొక్క డిస్టెన్స్ ఎంతంటే R అండి. చూడండి ఇక్కడ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మీకు కనిపిస్తుందండి. ఈ యొక్క నేను డ్రా చేసిన డయాగ్రామ్ అనేది మీకు ఏ విధంగా కనబడుతుందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కనిపిస్తుంది. మనకి కాన్సెప్ట్ అనేది మైండ్లో ఫిక్స్ అవ్వడానికంటే ఆ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయి, నెక్స్ట్ ఈ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉన్నది మనకు మైండ్లో ఉంటేనే మనకి ఆ యొక్క లైఫ్ లాంగ్గా గుర్తుండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు కాన్సెప్టెడ్గా చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఇక్కడ అయితే మనకిప్పుడు చూడండి మీ అందరికీ కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదండి. ఏంటండి ఫార్ములా, ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్. అలాగే సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆపోజిట్ బై హైపోటెనస్. అయితే మనం ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేసి మనం ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ మనకి ఏంటంటే కాస్ థీటా ఈక్వల్ టు థీటాకి ఎడ్జెంట్ సైడ్ ఇదే కదండి. ఈ యొక్క లైన్ అనేది ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందండి. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అంటే ఇక్కడ మనకు వై యాక్సిస్ ఏమవుతుందండి, జీరో అవుతుందండి. వై యాక్సిస్ ఇక్కడ ఏమవుతుందండి, జీరో అవుతుంది. ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ అండి, దీని యొక్క డిస్టెన్స్ ఎంతండి, ఎక్స్ మైనస్ హెచ్ బై హైపోటెనస్ ఎంతండి, ఆర్ అండి. వేర్ ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ హెచ్ అండి. నెక్స్ట్ చూడండి వేర్ సైన్ థీటా ఈక్వల్ టు ఈ యొక్క లైన్ ఏ విధంగా ఉందండి, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. కాబట్టి వై మైనస్ హెచ్ బై ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు చూడండి H, K కదా పాయింట్. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్కి లైన్ అనేది ప్యారలల్గా ఉంది కాబట్టి వై పాయింట్ ఇక్కడ మనకి జీరో అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఎక్స్ మైనస్ హెచ్, నేను అది రాయడం జరిగింది ఇక్కడ. అర్థమైందండి. వై మైనస్ హెచ్ బై ఆర్ దట్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఈక్వల్ టు వై మైనస్ హెచ్ అండి. వేర్ వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఇక్కడ మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమేమయ్యండి, ఆర్ ప్లస్ కే. ఇక్కడ మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమయ్యండి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎక్స్ ఆర్ కాస్ థీటా ప్లస్ హెచ్ ఆర్ సైన్ థీటా ప్లస్ కే. దీస్ ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు మైండ్లో. ఈ ప్రాసెస్ అంతా మీకు గుర్తున్నా లేకపోయినా ఇవి మాత్రం మైండ్లోనూ గుర్తుపెట్టుకోండి. ఓకే, నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. అలాగే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఆర్ కాస్ థీటా ప్లస్ హెచ్ ఆర్ సైన్ థీటా ప్లస్ కే, ఆర్ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా ఆర్ కే ప్లస్
ఆర్ సైన్ థీటా. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అండి. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, అసలు యాంగిల్ అనేది ఎప్పుడు మనకి కనిపిస్తుందండి? ఏమైనా టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు, అవి ఎలాగైనా ఇంటర్సెక్ట్ అవనాయండి. ఇంటర్సెక్ట్ అయినప్పుడే కదండి. ఇంటర్సెక్ట్ అయినప్పుడే మనకి పెర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, లేకపోతే 180 డిగ్రీస్తో ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, 45 డిగ్రీస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అనేవి మనకి సంబంధం లేదు. కాకపోతే మనకి ఇక్కడ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏమైనా టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వాలి. అలాగే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఎక్స్ వై. దీనికన్నా ముందు మీకు ఏం తెలియాలంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తెలియాలండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే మనకి ఇక్కడ y = mx + c అండి. y = mx + c. దిస్ ఈజ్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది y1 = mx1 + c1 అండి. ఈ లైన్ ఏమంటే y2 = m1 m2 వేర్ x2 + c2 అండి. దిస్ ఈజ్ ద టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. హియర్ థీటా అండ్ హియర్ థీటా, టోటల్ 180 డిగ్రీస్ అండి. టోటల్ ఎన్ని డిగ్రీస్ అండి? 180 డిగ్రీస్. చూడండి, ఇది థీటా అయితే ఇది థీటా, ఈ థీటా ప్లస్ థీటా ఎంత అయిందండి? 180 డిగ్రీస్ అయిందండి. అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు అండి? మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు? 180 డిగ్రీస్ ఉన్నట్టు. ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు అండి? 180 డిగ్రీస్ ఉన్నట్టు. అయితే మనకి ఇక్కడ చూడండి, టూ స్ట్రైట్ లైన్స్ అయితే నేను తీసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ పేరు y1 = m1 x1 + c1 అండ్ అనదర్ స్ట్రైట్ లైన్ y2 = m2 x2 + c2. ఈ రెండిట్ల స్ట్రైట్ లైన్స్ మధ్య నేను యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి నా ఫార్ములా ఏంటంటే చూడండి, tan θ = m1 + m2/1 - m1 m2 అండి. వేర్ m1 and m2 are స్లోప్స్ అండి. స్లోప్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ లైన్స్ అండి. గివెన్ లైన్స్ వేర్ m1 is the straight line of the first straight line and m2 is the slope of the second straight line. This is the slope intercept form అండి. slope intercept form. This is the slope intercept form. y = mx + c where m is the slope. అండి. ఇదండి మనకి ఇక్కడ ఫార్ములా అండి. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ బైసెక్టర్ ఈచ్ అదర్ అవ్వచ్చు, పెర్పెండిక్యులర్ కావచ్చు, ప్యారలల్ కావచ్చు. అసలు లైన్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే అక్కడ మనం కూడా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కాదు. ఎందుకు? ప్యారలల్గా అయిపోతాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లైన్స్ అన్నిటికీ మనం ఇక్కడ జనరల్ ఈక్వేషన్స్ అనేవి చెప్తానండి. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు టూ స్లోప్స్ యొక్క ప్రోడక్ట్, టూ లైన్స్ యొక్క ప్రోడక్ట్ స్లోప్స్, ప్రోడక్ట్ -1 అవుతే ఈ లైన్స్ మనకి ఏమని చెప్పబడతాయి అంటే పెర్పెండిక్యులర్ లైన్స్ అండి. టూ లైన్స్. ఓకే, ఒకవేళ స్లోప్స్ ఈక్వల్ అవ్వాయి అనుకోండి, ఈ యొక్క లైన్స్ని ఏమని చెప్తామంటే ప్యారలల్ లైన్స్ అంటామండి. ప్యారలల్ లైన్స్ అవుతుంది. జనరల్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయకన్నా ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఇది టూ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ప్యారలలా కాదు అనేది మనం ఏ విధంగా చూడాలనేది మనం ఇప్పుడు చూస్తాం. చూడండి, ax1 + by1 + c = 0. దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అండ్ ax2 + by2 + c1 c2 = 0. This is another straight line equation. If the coefficient of x1 and x2 is equal and the coefficient of y1 and y2 is equal, both are equal, and okay, the coefficient of x1 ఏంటంటే ఇక్కడ a = x2 అయిందండి. అలాగే the coefficient of y1 ఏమైందండి? coefficient of y2 = b = y2. బోత్ యొక్క కోఎఫిషియెంట్స్ మనకి ఇక్కడ ఈక్వల్ అని చెప్పాం కాబట్టి ఈ యొక్క టూ స్ట్రైట్ లైన్స్ ఏమవుతాయి అంటే ప్యారలల్ లైన్స్ అని చెప్తామండి. ప్యారలల్ లైన్స్ అని చెప్తాం. అంటే కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. టూ లైన్స్ కాన్స్టెంట్స్ డిఫరెంట్గా ఉండాలి. కాన్స్టెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంటుంది తప్ప కానీ టూ లైన్స్ అయితే ప్యారలల్గా ఉండవు. ఇప్పుడు కాన్స్టెంట్స్ కూడా మనకి ఇక్కడ ఈక్వల్ అయిపోతే మన యొక్క లైన్స్ ఏమైనట్టు?
లైన్స్ 2 లైన్స్ సేమ్ లైన్స్ అయిన ఉంటాయి కదా. సేమ్ లైన్స్ నువ్వు డిఫరెంట్ పొజిషన్లో నువ్వు ఎక్కడ చూపించగలుగుతావు? చూపించలేము. ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉందని మాత్రమే చూపించగలుగుతాం. ఇలాగా ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉందని చూపించగలుగుతాం, అంతే తప్పగానే ప్యారలల్గా ఉన్నట్టు మనం చూపించలేము. కాబట్టి కోఎఫిషియెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. మనకి ఈక్వల్గా ఉండవలసినవి ఏంటండి? ఈక్వల్గా ఉండవలసినవి ఏంటి? అక్కడ మనకి చూడండి, ఈక్వల్గా ఉండవలసినవి ఏంటంటే అక్కడ మనకి కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ వై, కోఎఫిషియెంట్స్ ఆఫ్ x1 x2 అండ్ ఆర్ ఈక్వల్, కోఎఫిషియెంట్స్ ఆఫ్ y1 y2 ఆర్ ఈక్వల్. ఇవి కోఎఫిషియెంట్స్ ఎక్స్ల యొక్క కోఎఫిషియెంట్ వైల యొక్క కోఎఫిషియెంట్ ఈక్వల్గా ఉంటే మాత్రమే మనం ఇక్కడ ప్యారలల్ లైన్ అని చెప్పగలుగుతాం. అయితే ఈ యొక్క ప్యారలల్ లైన్స్ ఎంత డిస్టెన్స్లో ప్యారలల్గా ఉన్నాయి? ఓకే, ఇప్పుడు సపోజ్కి ఒక రైల్వే ట్రాక్ ఉందండి, ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఆ యొక్క రైల్వే ట్రాక్ కొంత డిస్టెన్స్, కొంత డిస్టెన్స్తో మాత్రమే ఆ యొక్క ప్యారలల్గా ఉంటాయి. అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎక్కడ రైలు ట్రాక్ మారే దగ్గర మాత్రమే అవి కొంచెం ఇంటర్సెక్ట్లా మీకు కనబడతాయి, కానీ మ్యాక్సిమం ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఆ ఇంటర్సెక్ట్ అవ్వలేనివి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అంతే డిస్టెన్స్లో ఎలా పెట్టారు ప్రతి దగ్గర కదా. అంటే మనకి ఆ యొక్క 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేవి మనకు తెలిస్తేనే కదండి ఆ యొక్క డిస్టెన్స్ తోటి మనము మెయింటైన్ చేసుకుంటే చివరి వరకు వెళ్ళడానికి. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే C2 - C1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఓకే, ఇక్కడ మాడ్యులస్ ఉండాలండి. ఎందుకు? మీరు ఫస్ట్ ఏ వాల్యూ అని తీసుకోండి, ఏ కోఎఫిషియెంట్ వాల్యూ అని తీసుకోండి, కానీ డిస్టెన్స్ మాత్రం మనకి నెగిటివ్లో ఉండకూడదు. డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్లో ఉండకూడదు. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, distance between 2 parallel lines. This formula is distance between 2 parallel lines. డిస్టెన్స్ అనేది మనం నెగిటివ్లో చెప్పలేము కాబట్టి మనం ఇక్కడ C2 మాడ్యులస్ అనేవి తీసుకోవడము జరిగిందండి. అదేంటి మనము ఈ వీడియోలో చూడండి నార్మ్ ఫామ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. తర్వాత ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. తర్వాత ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చెప్పాం. అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాం. ఓకే, తర్వాత 2 యాంగిల్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చెప్పడము జరిగింది. ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. మరొక సెషన్లో ఏంటంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మిగిలి ఉన్నాయి. యాంగిల్ బైసెక్టర్ అని సంథింగ్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఆ యొక్క కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క అన్ని ఫార్ములాస్, ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి మనము ఏ విధంగా క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఆ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.